బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మామూలుగా ఏదైతే 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది, సో హైదరాబాద్ లో అంటే ముఖ్యంగా తెలంగాణలో కూడా జరగాలి, ఎందుకంటే ఇక్కడ రోహింగ్యాల శాతం ఎక్కువ ఉంది. సో రోహింగ్యాలు కావచ్చు, బయట దేశం వల్ల అసలు ఓటర్ శాతం ఎంత ఉంది, వాళ్ళు రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. సో అది జరగాల వద్ద, తెలంగాణలో జరిగితే ఎట్లుంటుంది సిచ్యువేషన్? ఎస్ఐఆర్ 100% జరగాలి. ఇక్కడే కాదు, భారతదేశం మొత్తం ఎస్ఐఆర్ కంప్లీట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నా ఊర్లో, ఒక ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటాయి. హైదరాబాద్ కు ఊర్లో ఒక ఓటు ఉంటుంది, హైదరాబాద్ లో ఒక ఓటు ఉంటుంది. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ రాగానే ఊరికి పోయి ఓటేస్తారు. పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ లో ఇక్కడ ఓటేస్తుంటారు. ఏమైతుందంటే డబల్ ఓటింగ్ వల్ల ఈ డూప్లికేట్ ఓటింగ్ జరిగి ఈ కరెక్ట్ ప్రజాస్వామ్యం విధంగా ఎలక్షన్ జరగట్లేదు. కాబట్టి ఎవరికైనా ఒకటే ఓటు ఉండాలి, ఒకే దగ్గర ఉండాలి. అదే విధంగా ఈ దేశంలో కాని వాళ్లకు ఓటు హక్కు ఉండకూడదు. ఏదైనా ఈ దేశంలో ఉన్న ప్రజలే ఓటేసి ఇక్కడ ప్రజానాయకులను ఎన్నుకోవాలి తప్ప విదేశస్తుల ఓట్లతోటి ఇక్కడ గెలవాలని ప్రయత్నం చేయకూడదు. కాంగ్రెస్ పార్టీకి ఏంది అంటే ముస్లిం సంతుష్టీకరణతోటి బంగ్లాదేశ్ నుంచి, వేరే దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం ఓట్లు వాళ్ళకు పడతాయనే దృష్టితోటి ఆ ఓట్లు ఎక్కడ పోతాయో అనే ఆలోచనతో ఇటు కాంగ్రెస్ కానీ, అటు మమతా బెనర్జీ కానీ, అటు స్టాలిన్ కానీ ఎవరు వ్యతిరేకించినా వాళ్ళ ముస్లిం సంతోషీకరణ ఓట్లు పోతాయి, మైనార్టీ ఓట్లు పోతాయనే ఆలోచన తప్ప ఈ దేశానికి మంచి జరగని వాళ్ళకి ఆలోచన లేదు. ఎస్ఐఆర్ వస్తే ఈ దేశానికి మంచి జరుగుతుంది. కంపల్సరీ తెలంగాణ రావాలి. తెలంగాణ ఎస్ఐఆర్ లో భారతదేశానికి రోల్ మోడల్ గా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మైనారిటీ ఓట్ బ్యాంక్ గురించి మాట్లాడారు కాబట్టి, ఇప్పుడు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ లో పూర్తి స్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకించింది. ఎందుకంటే చాలా వరకు మైనారిటీలకు సంబంధించినటువంటి సపోర్ట్ మమతా బెనర్జీకి ఉంది. తర్వాత ఈ వేరే మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు, సో వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఆమె వ్యతిరేకించిందని చెప్పారు. అట్లా నడుస్తుంది. సో మరి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ లో మైనారిటీ ఓట్ బ్యాంకు అసదుద్దీన్ వరకు ఉంది. సో ఒకవేళ ఎస్ఐఆర్ ఇక్కడ జరిగితే అసదుద్దీన్ గారు దీనికి వ్యతిరేకించే ఆస్కారం ఉంటుందా? సో ఎట్లుండబోతుందంటారు సిచ్యువేషన్? 100% వ్యతిరేకించే అవకాశం ఉంది. ఎందుకంటే అసదుద్దీన్ పార్లమెంట్ గెలిచేదే డమ్మీ ఓట్లతో. లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు మాధవి గారు కానీ, మిగతా వాళ్ళు కానీ 5 లక్షలు 6 లక్షల డమ్మీ ఓట్లని లిస్ట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కు. అది ఆ టైంలో షార్ట్ పీరియడ్ లో దాన్ని చెక్ చేయడం కుదరలేదు. కాబట్టి ఈసారి ఎస్ఐఆర్ వేస్తే ఏవైతే డమ్మీ ఓట్లు ఉన్నాయో, డబల్ ఓట్లు ఉన్నాయో, దొంగ ఓట్లు ఉన్నాయో అవన్నీ పోతే నేను గెలవలేను అనే దృష్టితోటి అసదుద్దీన్ ఓవైసీ దీన్ని వ్యతిరేకిస్తాడు. కానీ భారత ఎలక్షన్ కమిషన్ గట్టి పట్టుదలతో ఉంది. దొంగ ఓట్లని, డమ్మీ ఓట్లను తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది. 2014 నుంచి వెళ్ళి చాలా బీజేపీ నేతలు ఇదే వాక్యం చెప్తున్నారు. కాకపోతే సెంట్రల్ లో ఈ 10 సంవత్సరాల నుంచి వెళ్ళి బీజేపీ ఉంది కదా, మరి ఎందుకు ఆ ఓట్లను తీయలేకపోయింది? ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ. దాన్ని ఏ గవర్నమెంట్, సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రభావితం చేయలేదు. ఎలక్షన్ కమిషన్ స్వతహాగా నిర్ణయాలు తీసుకోవాలి. స్వతహాగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయాల్సింది ఎలక్షన్ కమిషన్, బీజేపీ గవర్నమెంట్ కాదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ రాను ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ ప్రయత్నంలో ఉంది. కాంగ్రెస్ నేతలు చాలా మంది విమర్శిస్తారు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఇప్పుడు బీజేపీ చెప్పినట్టు ఇంటుందని వాళ్ళు అంటారు. మరి దాన్ని ఎట్లా చూడొచ్చు? కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు ఇదే అన్నాయి. అంటే అప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నట్ట కాదు కదా. ఇది రాజ్యాంగబద్ధంగా నియమించబడిన సంస్థలు, సుప్రీంకోర్టు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఐడి కానీ, సిబిఐ కానీ, ఎలాంటి అయినా వ్యక్తిగత వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఆ స్వేచ్ఛతో వాళ్ళు పనిచేస్తారు.